మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడి ఇవాళ మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీ సకల విధములైన అపవిత్రతను పోగొడతానంటున్నాడు. సకల విధములైన అపవిత్రతను మనకి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో అపవిత్రత మనల్ని అంటుకుంటుంది. మన మాటలో కానీ, మన చూపులో కానీ, మనం ఇంకా ఏవైనా ప్రవర్తనలో కానీ పాపం ఏంటి చేయకపోవచ్చు, కానీ మన ఈ విషయాల్లోనే మనం తప్పిపోతూ ఉంటాం. మాటలో తప్పిపోతూ ఉంటాము, మన చూపులో తప్పిపోతూ ఉంటాము, మన ప్రవర్తనలో తప్పిపోతూ ఉంటాము. వీటి వలన మనము అపవిత్రమవుతూ ఉంటామని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ ఉదయం కాలంలో, మీ సకల విధమైన అపవిత్రతను పోగొడతానంటున్నాడు. సకల విధమైన, మరి ఎక్కడ ఏమి మనకి దాగి ఉండకుండా మన హృదయంలో కానీ, మన తలంపుల్లో కానీ, మన మాటలో కానీ ఏ అపవిత్రగా చోటు చేసుకున్న సకల విధమైన అపవిత్రత పోగొడతానంటున్నాడు దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి హత్తుకుని జీవించినప్పుడు దేవుడు మనకి ఈ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి విరోధముగా జీవించే వారికి ఈ ఆశీర్వాదం ఉండదు. సకల విధమైన అపవిత్రత పోగొట్టుకునే కృప వారు పొందుకోలేరు. దేవునికి విరోధముగా జీవించేవారు, దేవునిని ప్రేమించని వారు సకల విధమైన అపవిత్రతను కలిగి ఉంటారు అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మనము దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు మన సకల విధములైన అపవిత్రతను పోగొడతానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును అంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనకి. మన అపవిత్రత ఎప్పుడు పోగొడతాడంటే మనం ఆయనను హత్తుకొని జీవించినప్పుడు మన అపవిత్రత పోతుంది. అంత మాత్రమే కాకుండా మనల్ని రక్షిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని రక్షింతును అని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, మీకు కరువు రానియక అంటున్నాడు. మనకి కరువు కూడా రానియడు దేవుడు. మీకు ధాన్యమును వృద్ధి చేయడానికి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అంటున్నాడు. మన ధాన్యాన్ని వృద్ధి చేస్తానంటున్నాడు. ఎవరైతే ధనధాన్యాలు కలిగి ఉన్నారో అది దేవుని కృప లేకుండా వృద్ధి అవ్వదు. దేవుని కృప ఉంటేనే వృద్ధి అవుతుంది. ఏ ధనమైనా, ఏ ధాన్యమైనా, మనం ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించాలంటే దేవుని యొక్క అభివృద్ధి మనకి అవసరం అవుతుంది. మన స్వశక్తి మనల్ని ఏమీ చేయలేదు, మనల్ని అభివృద్ధి పరచలేదు, మనకి కరువు రానియకుండా చేయలేదు. పరిస్థితులన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఏమీ చేయలేము. కానీ మన పరిస్థితులన్నీ దేవునికి అప్పగించినప్పుడు ఏ ఇబ్బందులు మనకి కలగనీయడు, ఏ కరువు మనకి రానీయడు, మరి ఏ ఇబ్బందిని కలగనీయకుండా మనల్ని రక్షిస్తానంటున్నాడు. మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా మనకి ధాన్యమును వృద్ధిపరుస్తానంటున్నాడు, మనకి క్షేమం కలుగు చేస్తానంటున్నాడు, సకల విధములైన అపవిత్రతను పోగొడతానంటున్నాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, నిత్యము ఆయనను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నిత్యము ఆయనకు ప్రార్థనలు స్తుతియాగములు చెల్లిస్తూ ఉండినప్పుడు, మనము సమయం పోనీయక మన సమయం అంతట్లో దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ మనం ఆయన ఎదుట జీవించినప్పుడు, ఆయనకి మరుగుగా కాకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవించినప్పుడు మన సకల విధమైన అపవిత్రతను పోగొడతాడు, మనల్ని రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, మనకి కరువు రానియకుండా మనకి ధాన్యాన్ని వృద్ధిపరుస్తానంటున్నాడు. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనే యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. మమ్మల్ని కాపాడుతుంటున్నారు, స్తోత్రములు. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆ విధముగా వారిని రక్షించండి. వారికి సమృద్ధి అయిన జీవన విధానమును, ఆహార ధాన్యములను సమృద్ధిగా కలుగు చేయండి. వినిచిన బిడ్డలందరూ మీలో ఆనందించు ప్రభువా, మీలో వృద్ధి పొందుతూ ప్రభువా, ఈ భూమి మీద వారి జీవితములను ఆశీర్వాదకరముగా జీవించే కృప ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములెత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.